లేదు. కానీ పరిశుద్ధాత్మలో మనము వృద్ధి పొందుట వలన మన జీవితానికి ఎంతో ప్రయోజనకరము. ఇవి చాలా భయంకరమైన దినాలు. ఎంత భయంకరమైన దినాలంటే అనేక మంది చావుకు లోనవ్వుతున్నారు. అనేక మంది వర్ష ప్రాంతాలలో అనేక మంది చనిపోబోతున్నారు. అనేక మంది క్యాన్సర్స్ ద్వారా చనిపోబోతున్నారు. అగ్రరాజ్యాలు కుప్పగూలిపోయి అమెరికా దేశాల లాంటి దేశాలు అడుక్కునే స్థితికి వచ్చేసాయి. పెద్ద పెద్ద కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, చాలా ఈ కంపెనీలో మా అబ్బాయికి ఉద్యోగం వస్తే బాగుంటుంది అనే కంపెనీలు సైతం ఇప్పటికే క్లోజ్ అయిపోయాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా కుప్పకూలిపోతున్నాయి. బ్యాంక్ ఉద్యోగాలు కుప్పకూలిపోతున్నాయి. మనకి ఫైనాన్షియల్గా పైకి లెగిచేదేమీ లేదండి. ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధిని కోల్పోతుంటే ఈ దినములు అంతము యందు కుమారుడి ఆత్మ ద్వారా మనల్ని అభివృద్ధిలోనికి తీసుకుని వస్తానంటున్నాడు. ఆయన మనల్ని స్వాక్యముగా జీవించే జీవితంలోనికి తీసుకుని వెళ్తానంటున్నాడు. సురక్షితము లేని జీవితాలుగా ఉండద్దు. నా ఆత్మ యందు మీకు సౌఖ్యమైన జీవితం. హల్లెలూయా. ప్రపంచమంతా సౌఖ్యము లేని జీవితంలో అల్లలాడబోతుంది. భూకంపాల చేత, వర్ష తీవ్రత చేత అనేక మంది త్వరలో చనిపోబోతున్నారు. రోగముల చేత అనేక మంది గృహాలలో ఉండే నడవలేని స్థితి ద్వారా అనేక మంది చనిపోబోతున్నారు. కానీ ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఆత్మయందులే నువ్వు సురక్షితంగా బ్రతుకుతావు. ఆత్మయందే నువ్వు వర్ధిల్లుతావు. ప్రపంచ దేశాలు అమెరికా డాలర్కి విలువ లేకుండా పడిపోతుంది. ఒక దేశపు సింబల్ రాబోతుంది. ఎద్దు మీదకి వచ్చిన స్త్రీ మీద ఉన్న స్టార్. ఈ మూడు మనము ఎక్కడ చూస్తాం తెలుసా? మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక ఎద్దును తయారు చేసుకున్నారు. ఎద్దు మీద ఒక స్త్రీ పెట్టుకున్నారు. ఆ స్త్రీ మీద నాట్యమాడుతూ చంద్ర నక్షత్రాలను దానికి అలంకరించి ఆరాధన చేశారు. యూరోప్ కంట్రీ ఇప్పుడు అత్యున్నతమైన స్థానంలోనికి రాబోతుంది. దాని సింబల్ని ఇదిగా ప్రకటించబోతున్నారు. జరగబోతుంది. ఎప్పుడు అనుకోకండి. ఈ సంవత్సరపు ఎండిగలోనే చాలా మార్పులు మనం చూడబోతున్నాం. భయంకరమైన విషయాలు సంభవించబోతున్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, ప్రియుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, మనిద్దరము ఉభయులమై ఉన్నాము, ఒక్కటై ఉన్నాను. నా ఆత్మయందులు నీకు అన్ని ఆశీర్వాదాలు ఇస్తాను. ప్రతిదీ మిస్ అయితే ఏదైనా అంటున్నాడు ఆయన. ప్రపంచం ఇవ్వలేకపోవచ్చు, నాయకులు ఇవ్వలేకపోవచ్చు, అధికారులు ఇవ్వలేకపోవచ్చు, డాక్టర్లు ఇవ్వలేకపోవచ్చు, తల్లిదండ్రులు ఇవ్వలేకపోవచ్చు, తోబుట్టులు ఇవ్వలేకపోవచ్చు ఏదైనా. కానీ ప్రభు అంటున్నాడు, నా యందు మాత్రం నీకు ప్రతి ఆశీర్వాదం ఇస్తాను. హల్లెలూయా. నా యందు నీకు అభివృద్ధిని ఇస్తాను. ఒక రాష్ట్రాన్ని బట్టి అభివృద్ధి అంచనాలు వేసుకోవచ్చు, కుప్పగూలిపోతుంది. ఒక దేశాన్ని బట్టి అభివృద్ధి అంచనాలు వేసుకోవచ్చు, కానీ కుప్పగూలిపోతున్నాయి. కంపెనీలను బట్టి ఇది హై స్థాయిలో ఉంటుంది, ఈ కంపెనీ ప్రమోషన్ వస్తుంది అనుకున్నానని కంపెనీయే మూతపడిపోయింది అనుకోవచ్చు. కానీ మన ప్రభు అంటున్నాడు, అభివృద్ధినిచ్చేవాడు నేను అని. ఈ దినముల అంతము యందు కుమారుని ఆత్మ ద్వారా ఆయనే ప్రత్యక్షపరచబడుతున్నాడు. హల్లెలూయా. అభివృద్ధినిచ్చేది ఎవరండి అంటే, సౌఖ్యముగా సురక్షితముగా జీవింప చేసేది ఎవరండి అంటే పరిశుద్ధాత్మయే. ఒక కాలం ఉంది, తండ్రి ద్వారా మాట్లాడాడు, ప్రజలు తిరస్కరించారు, వ్యతిరేకించారు, అయినను దేవుడు భరించాడు. ఒక కాలం వచ్చింది, సత్య స్వరూపి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, బలియాగం అయ్యారు. కానీ ఆయన ప్రేమను తిరస్కరించారు. ఆయన ప్రేమను అంగీకరించలేని జనాంగంగా మారారు. ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఆయనను దేవుడు ఈ లోకాన్ని ప్రేమ. కానీ ఇప్పుడు ఒకే ఒక మాట, ఆయన ఆత్మని లోకానికి పంపించాడు. దీన్ని వ్యతిరేకిస్తే, దీన్ని దూషిస్తే భూమి మీద పరలోకంలో నీకు క్షమాపణ లేదన్నాడు ఆయన. అందుకన్నాడు, కుమారుణ్ణి నువ్వు దూషించవచ్చు, నేను క్షమిస్తున్నాను, మరొక ఛాన్స్ ఉంది కాబట్టి. తండ్రిని వ్యతిరేకించావు, క్షమిస్తున్నాను, కుమారుడు ఛాన్స్ ఉంది కాబట్టి. ఇక పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తే ఛాన్స్ లేదు. ఇంకా భూమి మీద మరొకరు చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి పరిశుద్ధాత్మను దూషిస్తున్నావా, పరిశుద్ధాత్మను శోధిస్తున్నావా, పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావా, జాగ్రత్త, తీర్పు ఇక లేనే లేదు. కానీ ఇక్కడ అంటున్నాడు, అభివృద్ధి లేని ప్రాంతాలుగా మార్చబోతున్నాడు దేవుడు. చాలా భయంకరమైన పరిస్థితులు సంభవించబోతున్నాయి. ఇప్పుడు సౌఖ్యం ఎక్కడుందండి?
ఒక గవర్నమెంట్ 4,000 ఇస్తే నీకు సురక్షితంగా బ్రతుకుతుంది అనుకోవచ్చు. గవర్నమెంటే చేతులు ఎత్తేసి ఆర్థికముగా మాకు చాలా అప్పులైపోయామండి, మేము పథకాలు ఇవ్వలేమంటే. చాలామంది మ్యూచువల్ ఫండ్స్ చాలామంది డిపాజిట్ చేస్తున్నారు. చాలామంది రకరకాల వాటి మీద డబ్బులను లక్షల కోట్లను వెచ్చించి రకరకాల మ్యూచువల్ ఫండ్స్ మీద రకరకాల వ్యాపారాల మీద డబ్బులు వెచ్చించి అనేకమైన డిపాజిట్లు చేస్తున్నారు. ఇది కూడా తెలుసా, రానున్న రోజులలో గవర్నమెంటే మాకు ఫైనాన్షియల్గా ఎటువంటి మాకు సోర్సెస్ లేవు కనుక మీ అమౌంట్స్ మీకు ఇవ్వలేకపోతున్నాము అంటే అడిగే పరిస్థితులు కూడా లేవండి. ఎవరిని అడుగుతా? అతి త్వరలో ట్రంప్ ప్రపంచ దేశాలకు అధికారం అయితే ఆ ట్రంప్ ఒక దగ్గరికి వెళ్ళి అడుక్కుంటే ఎలా ఉంటుంది? ప్రపంచ దేశాన్ని దేవుడు అనగదొక్కబోతుంటే, కానీ దినముల అంతము యందు దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు కొన్ని జరిగించవలసినవి జరిగిస్తున్నాడు ఆయన. దీని ద్వారా యెరూషలేము కట్టబడడానికి ఎప్పుడైతే రాజ్యం బలపడుతుందో యుద్ధం బలపడిపోద్ది. యుద్ధం ఎప్పుడైతే బలపడుతుందో యెరూషలేమును గురించినటువంటి కల్లోలం జరుగుతాయి. ఎప్పుడైతే యెరూషలేమును గురించి కల్లోలం జరుగుతుందో దేవుని రాకడ వచ్చేస్తుంది. ప్రవచనం. మరి ఇవన్నీ సమీపంగా ఉన్నాయి. నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. ఇప్పుడు ఏ సమయము అంటే ఆత్మలో వర్ధిల్లే సమయం అండి. ప్రపంచమంతా అనారోగ్యంలో ఉంటే దేవుడు అంటున్నాడు, నీకు సౌఖ్యముగా సురక్షితంగా జీవించే ఆరోగ్యకరమైన జీవితం ఇస్తాను. ఇప్పుడు మెడిసిన్స్ అన్ని కొలాప్స్ అయిపోతున్నాయి. కొన్ని ఫార్మాకీయ వ్యవస్థలు ఎన్నో మెడిసిన్స్ తయారు చేసాయి. ఏ మెడిసిన్స్ ఇంకా ప్రయోగాత్మకంగా సక్సెస్ అవ్వట్లేదండి. ఎన్నో మెడిసిన్స్, ఎన్నో లివర్కి ఒక క్యాన్సర్ వ్యాక్సిన్, కిడ్నీకి ఒకటి, పేగులకు ఒకటి, చర్మానికి ఒకటి. త్వరలో గవర్నమెంట్ కనీసం ఒక సగటు మనిషికి ఒక 10-15 వ్యాక్సిన్స్ తీసుకురాబోతుంది. ఎవరికండి? సగటు మనిషికి 10-15 వ్యాక్సిన్స్. ఒక వ్యాక్సిన్ వేసుకోవడానికి గుండెపోటు వచ్చిందని ఒకడు, పెరాలసిస్ వచ్చిందని ఒకడు, కళ్ళు తిరిగిపోతుందని ఒకడు. కానీ ఇన్ని వ్యాక్సిన్స్ వేసుకోకపోతే మనుగడకి చాలా ఇబ్బందిగా ఉంటుందని ప్రపంచ దేశాలు భయంకరంగా చేస్తాయి. ఈ యూట్యూబ్ ఛానల్స్ క్లోజ్ అయిపోతాయి. చాలా భయంకరమైన విపత్తుల మధ్య మనం ఉన్నాం. సంగమా, ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక అంటే ఆ సంఘానికి ఆత్మ లేకపోతే ఆత్మ చెప్పు మాట వాడు కూడా వినలేడు అంచు దినాల్లో. అందుకనే పరిశుద్ధాత్మ మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనం చాలా హ్యాపీగా ఉన్నాం కదా, హఠాత్తుగా భూకంపాలు రాబోతున్నాయి, భయంకరమైన వ్యాధులు సంభవించబోతున్నాయి. మనిషి ముందు ఇంతకుముందు దగ్గొచ్చేది, ఇంతకుముందు తుమ్ము వచ్చేది, మనిషి అప్పుడు చచ్చిపోయేవాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మనిషి ముందు కూర్చొని లెగలేడు, లెగిచి నడవలేడు, నడవలేడు, కనీసం లేపలేరు, కనీసం మనిషి అలా కొత్తబడిపోయి కూర్చొని చచ్చిపోతాడు. ఇంతకుముందు ఏమొచ్చేదండి? తుమ్ము వచ్చేది, దగ్గు వచ్చేది, తర్వాత మనిషికి ఆయాసం వచ్చి చచ్చిపోయాడు. కానీ ఇప్పుడు ఏం చెప్తుంది తెలుసా? మొదట పైనుంచి వస్తే ఇప్పుడు భయంకరమైన వైరస్ ఎక్కడి నుంచి దాడి చేయబోతుంది తెలుసా? కింద నుంచి చేయబోతుంది. కాళ్ళు భయంకరంగా పట్టేసి మనిషి పైకి లేవలేక కుప్పగూలిపోయి చనిపోయిన వ్యక్తులను ఈ సంవత్సరం ఎండింగ్లోంచే మనం చాలా మందిని చూడబోతున్నాం. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. మెడిసిన్స్, హాస్పిటల్స్ చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా ఒక కాడి నుంచి కరువు రాబోతుంది. ఆర్థికంగా కంపెనీస్ కొలాప్స్ అయిపోతున్నాయి. ఆర్థికంగా వ్యాక్సిన్స్, ఇలాంటి ఎన్నో పరిస్థితులు మనుషులు కుప్పగూల్చే స్థితిలోకి వస్తుంటే ఒక కాడి నుంచి వర్షాలు, ఒక కాడి నుంచి కరువులు, ఒక కాడి నుంచి భూకంపాలు, ఒక కాడి నుంచి ఆయన రాకడ. ఇప్పుడు అంచె దినాల్లో ఎవరిని దేవుడు తీసుకెళ్తాడు? సార్వత్ర సంఘాన్ని. ఈ సంఘం ఎవరి మాట ఉంటుంది? ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వింటాడు. ఆత్మ చెప్పు మాట ఏ చెవిగలవాడు వింటాడంటే ఆత్మలో వర్ధిల్లిన వాడు మాత్రమే వినగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఈ దినము నుండే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించిన దేవుని యందు ఆ ఆశీర్వాదం పొందుకుందుము గాక. ఇక టైం ఏమీ ఎక్కువేమీ లేదండి. మూమెంట్
ఒక మూమెంట్లో, ఒక జస్ట్ మలుపు తిరిగే లోపలనే భయంకరమైన విపత్తులు మనం చూడబోతున్నాం. అదేమి ఇంకా ఏదో సంవత్సరంగా అనుకోవద్దు, నెలలు వ్యవధిలోనే మనం చాలా ఇవన్నీ నేను ఇప్పుడు ప్రభు బయలుపరిచినవన్నీ జరగబోతున్నాయి. నెలలు వ్యవధిలోనే ఈ పరిస్థితి అంతా జరగబోతుంది. కాబట్టి మన జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయో అని ప్రభు ఎరిగి నీ పరిస్థితిని సౌఖ్యంగా నడుపుతాను, సురక్షితంగా ఉంచుతాను. నీ జీవితాన్ని నా ఆత్మ ద్వారా ఇచ్చు ప్రతి ఆశీర్వాదము ద్వారా వర్ధలింపజేస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వర్ధలడం అంటే ఏంటంటే ఈ లోకములో ఆత్మ సంబంధమైన వరాల చేత నింపబడాలి. ఇప్పుడు హల్లెలూయా, వరాల చేత నింపబడాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంతు చేత ఉంటే ఈ భూమి మీద దేవుడు పెద్ద చెట్టు ఉంది, యజమానుడు వచ్చాడు, ఈ చెట్టు యందు ఒక్క ఫలము కూడా లేదు, నరికి వేయండి. అప్పుడు అంటున్నాడు, అయ్యా ఈ ఒక్కసారి దీనికి ఛాన్స్ ఇస్తే, దీనికి వెరువు వేసి ఒకవేళ నీకు యజమానునికి ఫలమిచ్చు చెట్టుగా నేను మారుస్తున్నాడు. ఈ పూట దేవుని యొక్క సార్వత్ర సంఘములో జరగబోతున్న విపత్తుల మధ్య మనమందరము సౌఖ్యముగా ఆత్మయందు వర్ధిల్లి ఆశీర్వదింపబడాలి అంటే, అయ్యా ఈ భయంకరమైన దినాల మధ్య నేను ఫలిస్తాను అని తీర్మానం చేసుకుందామా? ఈ భయంకరమైన విపత్తుల మధ్య నేను నశించిపోకూడదు, వ్యాధి చేత చనిపోకూడదు, కరువు చేత చనిపోకూడదు, నిందల చేత అవమానముల చేత కృంగిపోకూడదు, పరిస్థితుల ప్రతికూలత చేత అయానికి దూరస్తుడిగా మారకూడదు. ఈ దినముల అంతము యందు కుమారుని ఆత్మ ద్వారా నాలో నుండి అభివృద్ధిని ప్రారంభించు తండ్రి. నాలో నుండి ఆత్మ సంబంధమైన కార్యములు చేయి ప్రభువా. నిన్ను శోధించే తరము వారి వలె నేను ఉండకూడదు అని మనం సిద్ధపడగలగాలి. అందుకనే ఇక్కడ మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అక్కడ చాలా చక్కని వివరణ ఇచ్చి ముగిస్తున్నాడు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కటే. చదవండి. మరియు ప్రభు ఒక్కడే, నానా విధములైన కార్యము కలదు కానీ అందరిలోను అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. చదవండి. అయినను అందరి ప్రయోజనము కొరకు. ఈ పాయింట్ కరెక్ట్గా మీరు లీడ్ చేసుకోవాలి. అందరి కొరకు అంటండి, నీ సంఘం కొరక, నీ వీధి వాళ్ళ కొరక, నీ కుటుంబాలకు కాదు. అల్టిమేట్గా రాష్ట్రాలవని, దేశాలవని, ప్రపంచాలవని, అల్టిమేట్గా ఎవరైనా రాజ్య నాయకులైనప్పటికీ అందరి ప్రయోజనము కొరకు నీకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత ఇస్తాడు. హల్లెలూయా. అది కూడా అనుగ్రహింపబడింది, ఇచ్చేశాడు ఆయన. నువ్వు తీసుకోవాలి. ఏం చేయాలి? తండ్రి నాకు 1 ఎకరం భూమి కొనేశాడు. కొంటాను అంటే ఇస్తాను అని అర్థం, కొనేసి ఉంచాడు అంటే ఇచ్చేశాడని అర్థం. వెళ్ళి దాన్ని ఏం చేయాలి? తీసుకున్న ఎకరం భూమిని నేను పండించి స్వాధీనం చేసుకోవాలి. ఎక్కడో ఉంది కదా, నేను ఎక్కడో తిరుగుతుంటే ఆ ఎకరం భూమి ఎక్కడో ఉంది, నేను ఇక్కడ తిరుగుతున్నాను, ఫలితమే ఉంది. నా తండ్రి నాకు ఆల్రెడీ ఇచ్చిన దాన్ని నేను స్వాధీనం చేసుకోవాలి. హల్లెలూయా. అందరి ప్రయోజనం కొరకు దేవుడి రాత్రి మనలో ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతనివ్వబోతున్నాడు. మనం ఈ దినముల అంతము యందు కుమారుని ఆత్మను మనలో నుండి ప్రచురము చేయబోతున్నాం, మనలో నుండి ప్రత్యక్షపరచబోతున్నాం, మనలో నుండి ఆయన సన్నిధిని ప్రకటించబోతున్నాం. హల్లెలూయా. మనమే ఆయనకు మహిమకరంగా మారబోతున్నాం. హల్లెలూయా. చాలా ఉన్నాయి. డినామినేషన్లు వేరే ఉండొచ్చు, కానీ కొన్ని చోట్ల ఆయన ఆత్మకార్యం చేసుకుంటాడు. మనుషులు ఒకరు సువార్తికులై ఉండొచ్చు, ఒకరు పరిచారికులై ఉండొచ్చు, ఒకరు ప్రవక్తలై ఉండొచ్చు, ఒకరు అభిషక్తులై ఉండొచ్చు, ఒకరు యాజకులై ఉండొచ్చు, కానీ అన్నిటి యందు దేవుని ఆత్మయే పని చేస్తుంది అంటున్నాడు. కానీ అందరి ప్రయోజనం కొరకు
ప్రతి వానిలో ఎవరిలోనండి అక్కడ ఏమన్నా పోలీస్ స్టాపు పలానా లేదు. అందుకని చాలామంది పరిశుద్ధాత్మ ఎవరికండి? అందరికీ ఆత్మను కాదండి, ఆత్మ ప్రత్యక్షతనిస్తానంటున్నాడు. హల్లెలూయా. అంటే నీ కుటుంబము కొరకు ఆయన ఇస్తాడు, నీ బిడ్డల కొరకు ఇస్తాడు, నీ భార్య కొరకు ఇస్తాడు, నీ భర్త కొరకు ఇస్తాడు, నీ బంధువుల మధ్య ఇస్తాడు. ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రత్యక్షత ద్వారా సౌఖ్యముగా, సురక్షితముగా ప్రతి ఆశీర్వాదమును అందిపుచ్చుకోవడానికి ఎలా బ్రతకాలో ఆయనే నీలో నుండి మార్గదర్శకం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ప్రత్యక్షత ఈ దినముల అంతమయందు మనం ఉండాలి. చదువుదామండి ఇంకేమేమి ప్రత్యక్షతలు ఇస్తున్నాడు. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యం. ఒకరు బుద్ధి చెప్పే వాక్యం చెప్తుంటారు, వాళ్ళకి ఏం చేశాడు దేవుడు? ఆత్మ మూలముగా గద్దింపుతో బుద్ధి వాక్యాన్ని సరిచేసే వాక్య పరిచర్యనిస్తాడు. హల్లెలూయా. మరొకరికి చదవండి. కొంతమంది జ్ఞానాన్ని బోధిస్తారు, కొంతమంది శిక్షణతో కూడిన దండనను బోధిస్తారు, కొంతమంది జ్ఞానాన్ని బోధిస్తారు. హల్లెలూయా. తర్వాత మరి ఒక్కరికి ఆత్మ మూలముగా విశ్వాసాన్ని పెంపొందించేది. ఇందాక తల్లి గారు చెప్పారు కదా, నాకు సువార్త భారాన్ని ఇచ్చారు, ఆ ఆత్మ మూలముగా నేను ఏం చేస్తున్నాను? అవి నాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మరొకరిని విశ్వాసములోనికి నడిపించి ఆత్మలో స్థిరపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాక్య పరిచర్యనిస్తాడు, ఒక్కొక్కరికి ఒక వాక్య అభిషేక్ వాక్య పరిచర్య చేస్తున్నారు. నేనన్నా మామూలు మాట్లాడుకున్నాం, ప్రతిదీ దేవుడు సరిచేసి గద్దించే ఉపదేశాలే ఇచ్చారు ఫస్ట్ నుంచి అని మాట్లాడుకున్నా. తనకి ఏమి ఇచ్చాడు? సంఘంతో ఏం చేశారు? ఫస్ట్ చదువుకున్నాం కదా, బుద్ధి చెప్పే వాక్యాన్ని. అది ఎవరిచ్చారు? ఆయన తీసుకున్నాడు. అది ఎరుకొని ఆ విశ్వాసం, నేను విశ్వాసం మాటలు మాట్లాడతాను, నేను ఈ సువార్తికురాలుగా ఉంటానని మనం తీసుకోగలమా? ఒకవేళ మనం తీసుకోగలిగితే మనం తీసుకోగలమా? లేదండి. అది ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. ఆ ప్రత్యక్షతను మనం తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. మరి ఒక్కనికి చూడండి, స్తోత్రం కలగను. ఆత్మ ద్వారానే విశ్వాసంలో నడిపిస్తాం, బోధను చెప్తాం, మళ్ళా ప్రార్థన ద్వారా స్వస్థతలు కూడా చేస్తాం. మరి మనందరం ప్రార్థనలు చేస్తున్నాం. మరి అనేక మందిని దేవుడు, తల్లి గారు, అభిషేక్, జిన్ని గారు, మేము ప్రార్థన చేస్తున్నాం. చాలామంది స్వస్థత వారి అనుభవం చెప్తున్నారు. మాకు చాలా ఇందాక గత నిన్న మొన్న నొప్పిగా ఉందండి, ఈరోజు నొప్పి లేదు. మేము వెళ్ళిన ప్రతి చోట ఆ మెడిసిన్స్ కూడా ఆప్ చేయించేస్తున్నాం. మీరు గతంలో వాడే మెడిసిన్స్ అన్ని కూడా ఆపేయండి, ప్రార్థన స్టార్ట్ చేశాం కాబట్టి. ఆ మందులు వేసుకున్నంతసేపు వచ్చిన సలుపు మందులు మానేసాక తగ్గిపోతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు ఏ కార్యం చేశాడు? అదే ఆత్మ ద్వారా స్వస్థపరిచే అభిషేకాన్ని ఇస్తాడు. ఇదండి ఆత్మలు వర్ధిల్లడం అంటేనే. ఏంటి ఆత్మలు వర్ధిల్లడం అంటే ఏమిటి? ఈ అంచె దినాల్లో సౌఖ్యంగా బ్రతకడం అంటే జరగబోతున్న సంభవాలన్నిటిని బట్టి నువ్వు ఆత్మ ప్రత్యక్షత ద్వారా నువ్వు సురక్షితంగా బ్రతకాలి, జ్ఞానంగా బ్రతకాలి, బుద్ధితో బ్రతకాలి, స్వస్థత పొందుకుంటూ బ్రతకాలి. స్వస్థతని ఇస్తూ ఏం చేయాలి? బ్రతకాలి. చదువుదామండి. మరి ఒక్కడికి అద్భుత కార్యములు చేయు శక్తియు. చూడండి, మరొకట అద్భుత కార్యములు చేయు శక్తి. దేవుని స్తోత్రం కలగ. ఆత్మలో శక్తి కావాలి. అద్భుతాలు చేయాలి అని ఆసక్తి ఉంది, అద్భుతాలు చూడాలని ఆసక్తి ఉంది, కానీ హల్లెలూయా చెప్పండి, శక్తి లేదు. నీరసంగా చెప్పారు. హల్లెలూయా. అది ఈ శక్తి పనిచేస్తే అద్భుతాలు చూస్తాము, అద్భుతాలు చేస్తాము. అందుకే ఇక్కడ మార్చేసాడు ప్రొనౌన్సియేషన్. అద్భుతాలు చేయాలంటే పోరాటం కావాలండి, అద్భుతాలు చూడాలంటే పోరాటం కావాలి. అద్భుతము ప్రారంభంలో మార్గం ఉండదు. మనం కష్టపడి రక్తం కారేంతగానో, నిందలు పడేంతగానో, తునీకరించబడేంతగానో, నిందించబడేంతగానైనా నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలి.
అప్పుడు అద్భుతం చూస్తాం. అంటే అద్భుతం చేయండి అని మనకి గ్రీన్ ప్యాంట్ వేసి మనల్ని ఆహ్వానిస్తారా? ఎవరైనా ఆహ్వానించరండి. చేస్తుంది ప్రార్థన, అద్భుతం జరుగుద్ది అంటారు, కానీ వాళ్ళే ప్రార్థన చేయమంటారు. కానీ ఆ నిందను, ఆ తునీకరణను మన మనసును పెట్టుకోకుండా ప్రార్థన చేసి దేవుడు ఏం చేస్తాడు? హల్లెలూయా. అందుకనే అద్భుతం జరగడానికి ఏం కావాలట? శక్తివంతులై ఉండాలి. హల్లెలూయా. ఆత్మలో శక్తివంతులై ఉండాలి. హల్లెలూయా. ఇవన్నీ వర్ధిల్లను లిస్ట్ రాసుకొని ఈ ఆత్మ వర్ధిల్లింపు నాకు ఈ రోజు నుంచే, ఈ క్షణం నుండే ప్రారంభించు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఈ దినములు కుమారుని ఆత్మ ప్రత్యక్షత ద్వారా మనందరము కూడా అట్టి రీతిగా వాడబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక కొన్ని వచనాలున్నా చదువుదాండి. మరి ఒకరికి ప్రవచన వరము, దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రవచించేవారు విశ్వాసంతో దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షతతో ప్రవచిస్తారు. మరి తల్లిగారు వైడ్యూరింగ్ గారు ఉన్నారు, వారు ఆత్మలో ప్రవచిస్తున్నారు. ఆత్మలో సంఘమును సరిచేసే ప్రత్యక్షత ఉంది. ఆత్మలో సంఘానికి బుద్ధి చెప్పి గద్దించే, వారి పాపాలు వారికి తెలియచేసేవంటి ఆత్మ ప్రత్యక్షత కూడా ఉంది. ఇదే కంటిన్యూషన్లో వస్తుంది. అది కొంచెం మనం ప్రయాణించాలి. కాబట్టి దాన్ని మనందరికీ అపేక్షించాలి. ఆవిడ మాట్లాడుతుంటే మనం విందామని అనుకుంటారు కదా కొంతమంది, మనకు తెలిసిన మాటలే మాట్లాడుతుందేమో అనుకుంటారు. అందుకని దేవుడే ఉన్నాడు, పరిశుద్ధాత్మను శోధించకమ్మా, పరిశుద్ధాత్మను అవమానించకమ్మా, పరిశుద్ధాత్మను దూషించకమ్మా, పరిశుద్ధాత్మను శోధించకమ్మా. నీకు ఈ తరము ఒకవేళ నీ ఆ జాబితాలు అంటే నీకు ఒక్కటి కాదు, ఇక నీకు జీవితంలో అద్భుతాలు ఏమి జరగపో పక్కకు అంటాడు ఆయన. అందుకని ఏ ప్రవచనమైనా, ఏ ప్రార్థన అయినా, ఏ వాక్య పరిచర్య అన్నా మనము పక్కకి నెట్టేవారంగా ఉండకూడదు. ఇక్కడ ఏమన్నాడట? అదే ఆత్మ ప్రత్యక్షత. ఇది ఏం జరుగుతుందండి? ఆత్మ మొక్క అయింది, చెట్టు అయింది, కొమ్మలు వచ్చాయి, ఆకులు వచ్చాయి, కాయలు కాస్తున్నాయి. ఇప్పుడు ఏమైంది? ఇది ఆత్మ వర్ధిల్లింది. ఆత్మ వర్ధిల్లి అంటే నీ అకౌంట్లో ₹1,00,000 5 లక్షలు అవ్వడం, ఒక బండి కారు అయిపోవడం, ఒక ఇల్లు 2 ఇళ్ళు అయిపోవడం. ఇది భూమి మీద మనం చదువుకున్నాం కదండి, ఆత్మ అనుగ్రహించు ప్రతి ఆశీర్వాదం. కానీ ఆత్మలో వర్ధిల్లడం వేరు, ఆత్మ అనుగ్రహించు ఆశీర్వాదం వేరు. ఆశీర్వాదం అనుభూతిలోకే భూ సంబంధం, ఆత్మ వర్ధిల్లట అనుభూతిలోకి భౌతికత, అభౌతికత, పర సంబంధం. భూ సంబంధమైనవి ఆయన ఇస్తాడు, కానీ పర సంబంధమైన ముందు పొందేసుకుంటే భూ సంబంధమైనది పెద్ద అంత మనం ఎగిలి పడవలసిన అవసరం ఏమీ లేదు, ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. చదువుదామండి. మరి ఒకరికి చూడండి, ఆత్మలో వివేచిస్తారు. కొన్నిసార్లు ఆత్మలో వివేచిస్తూ చెప్తుంటారు, పలానా వాళ్ళు ఈ స్పిరిట్ చేత నడిపించిస్తున్నారు. నేను పెద్దగా లేట్గా అంటే నేను వీటి మీద వాటి మీద దృష్టి పెడతాను. పెద్దగా సరేలే ప్రార్థన చేసుకున్నాను. 2-3 సార్లు కృపమణి గారు, అభిషేక్ వీళ్ళు ఈ ఆత్మచేత నడిపించబడుతున్నారండి అని మళ్ళీ మాట్లాడుకున్నప్పుడు తర్వాత అనుకో రైట్ నిజమే అంటే సరే, ఏ ఆత్మచేత నడిపించబడినా ముందు మనం ప్రార్థన చేయాలి, తర్వాత చూద్దాం అనుకుంటాను. కానీ ఆ వివేచన అనేది కొన్నిసార్లు ప్రభు ఆత్మదూరంగా ఒక్కొక్కరికి ఇస్తాడు. అలాగని చెప్పి నాకే ఇచ్చారని ఏమీ లేదు, నాకు ఇస్తారు, వాళ్ళకి ఇచ్చా. ఆత్మ వివేచన అంటే నువ్వే మనసు కలిగి వచ్చావో, నువ్వే మనసు కలిగి ప్రవర్తిస్తున్నావో, ఏ మనస్సు కలిగి మాట్లాడతావో, ఏ మనస్సు కలిగి నువ్వు ఇక్కడికి వచ్చావో అన్నీ కూడా ఏం చేస్తారు? ఆత్మ వివేచన ద్వారా తెలుస్తాయి. ఇది కూడా ఆత్మలో వర్ధిల్లుట. ఇది కూడా మనకు కావాలా? ఇవన్నీ వద్దులేండి. ఒక కారు, ఒక ఇల్లు, 4-5 పొట్టి చీరలు, 4 బీరువాళ్ళు, ఒక ఏసీ, దేవుని స్తోత్రం. ముందు ఇవన్నీ తీసుకుంటామండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ ఈ దినములు అంతకుముందు ఏసీలు పోతాయి, ఇల్లులు పోతాయి, కారులు పోతాయి, ఫైనాన్షియల్గా ఏమి ఉండదుగా, అన్నీ పోతాయి. కానీ పోనవేంటో తెలుసా? స్థిరంగా ఉండేవి తెలుసా? ఆత్మలో వర్ధిల్లితే ఈ వరాలు ఏమి నుంచి ఎవరు తీసివేయరు. హల్లెలూయా. ఈ వరాలన్నీ వాడబడతాయి అంచె దినాల్లో. ఈ ఆత్మ వర్ధిల్లుతుంటే ఈ అంచె దినాల్లో ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నారు అని కనుగొని పరుగులెట్టే దినాలు ఇవి. 100% అనేక మంది ఒకవేళ అలాగ వాడబడుతున్న వారు, ఒకవేళ ఎవరైనా
నటనార్హులై ఉంటే గనక దేవుడు వాళ్ళ యొక్క నటనంతా వెలిసిపోయే బొమ్మలుగా తయారు చేయబోతున్నాడు. లోక సంబంధంగా ఇప్పుడు వరకు నేను చేస్తున్నాను కార్యాలు అనుకుంటే, ఈ భయంకరమైన అంచెదిన పోరాటములో అనేక అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ పరిచారికులు, ఏ పోరాటం లేకుండానే మేము అద్భుతంగా చేస్తున్న వాళ్ళందరూ కూడా శోధనకు తొట్టిల్లిపోబోతున్నారు. వాళ్ళ మేకప్లన్నీ ఎలిసిపోబోతున్నాయి. ఎందుకో తెలుసా? యూట్యూబ్లో తెల్లకి కనిపిస్తారు, నేరుగా నల్లకి కనిపిస్తారు. మరి మేకప్ వేసుకోవడానికి ఏం ఉండవు కదా, అందువల్ల బాగా కనిపిస్తారు. రంగులుండో క్యాన్సర్లు వచ్చేస్తాయి, లిప్టిక్లు ఉండో క్యాన్సర్లు వచ్చేస్తాయి, కోటింగ్లు ఉండో చర్మ క్యాన్సర్ వచ్చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతాయి? కోట్లు ఉండో, ఎందుకంటే చర్మం మీద బొబ్బులు వస్తాయి. కోట్లు వేసుకుంటే గాలి తలగదు. అప్పుడు ఏం జరుగుద్ది? వాళ్ళ నిజస్వరూపం యొక్క ప్రచారం ప్రారంభమవుద్ది. అందుకని దేవుడు అంటున్నాడు, రోషం కలిగిన దేవుణ్ణి, నా మహిమను ఎవరికి ఇవ్వనకు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ వరం ఇస్తానంటున్నాడు ఆయన? ఆత్మలో ఖచ్చితంగా నీ భర్త కోసం వివేచించు, నీ భార్య కోసం వివేచించు, నీ బిడ్డల కోసం. నా బిడ్డ ఏ స్పిరిట్లో ఉన్నాడు, నా కుమారుడు ఏ స్పిరిట్లో. నువ్వు యోచిస్తున్నా ఒకవేళ దేవుడు తెలియజేసిన ఆడు ఎందుకు అలా వెళ్తాడులే. వాళ్ళు దేవుడు మనసులో చెప్తున్నా సరే, దేవుడు చెప్తాడు బిడ్డల కోసం. ఎందుకు ఆడు కొంచెం తేడాగా ఉన్నట్టున్నాడు అనిపిస్తుంది. అయినా సరే తల్లి ఎందుకు అలా ఉంటాడు? దేవుడు ఆత్మ చెప్పినా సరే గద్దించదు. భార్యని గద్దించలేరు. ఎందుకని? అది ఎందుకు అలా భర్తను గద్దించలేరు. పోలే తర్వాత చూద్దాంలే, తర్వాత చూసేటప్పటికి ఆ బెండగా ఏమవుద్ది? ఈరోజు కోద్దాం అనుకున్నది రేపు కోసామనుకో. ఎందుకని పనుకో? భాషలు వేరు. ఇది కూడా ఆత్మలు వర్దేలటే. కొంతమంది భాషలు వేరు అనుకుంటారు, కొంతమంది నానావిధ భాషలు అంటే ఆయా భాషలు. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాననుకో, ఇంగ్లీష్ మాట్లాడాలి, ఒక భాష. కానీ భాషలు వేరు, హిందీ, ఇంగ్లీష్, ఈ భాషలు కూడా చదువుకోలేకపోయినా దేవుడు మనకిస్తాడు అవసరాన్ని బట్టి. అంతే తప్ప ఇప్పుడు చదవండి అని శోధించేవనుకో, ఆ తరము వారలరా మీకు ఆ అద్భుతం కూడా చూడరు. అదే అంటున్నాడు. ఓ సిస్టర్ గారు మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి, మీరు పరిశుద్ధాత్మ భాషలు పొందేసుకున్నారు అన్నాడు అనుకో, ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం? ఏ తరం వారి దగ్గరికి వెళ్ళాలి? అదే నన్ను హఠాత్తుగా తీసుకెళ్ళి అమెరికాలో పడిచేసారు అనుకుందాం, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను నేను. హల్లెలూయా. ఒకవేళ నేను నాకు తెలియని హిందీలోనో మలయాళంలోనో ఏదో ప్రాంతం వెళ్ళిపోయి నా దగ్గర ఎవరు లేరు, ఖచ్చితంగా భాషలో దేవుడు ఏం చేస్తాడు నాతో. అంతే తప్ప నువ్వు మాట్లాడు, నీకు వచ్చి కదా నువ్వు మాట్లాడు. కానీ పరిశుద్ధాత్మలో భాషలతో మాట్లాడే పద్ధతి వేరు. అది తండ్రికి నీకు తప్ప ఎవరికి తెలియదు. ఇది ఆ మేడగది మీద అలా పొందుకున్నారు. ఈ మేడగది మీద మనం ఆమేన్, ఈ మేడగది మీద కూడా అట్టి అనుభవం కలిగి ఉండడానికి ఈ మేడగదిని దేవుడు సిద్ధపరిచాడు. ఇది చిన్నగా ఉండొచ్చు, ఒకవేళ మనుషులుగా వింతగా కనిపించవచ్చు, కానీ ఈ దినములు అంతమయందు కుమారుని ఆత్మ మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆ మేడగది అనుభవంలో అపోస్తులు ఈ అభిషేకం పొందుకున్నారో అదే అభిషేకములోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళునుగాక, తీసుకుని వెళుతబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాను. చదువుదండి. అయినను వీటన్నిటినీ ఆ ఒక్క ఆత్మ లీడ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఆ ఒక్క పరిశుద్ధాత్మ ఉంటే సరిపోద్ది కదా, ఆ ఒక్క పరిశుద్ధాత్మ వలన వర్ధిల్లితే సరిపోద్ది కదా, ఇంకా జాయింట్లు ఏమైనా కావాలా మనకి? వద్దు. అందుకని అంటున్నాడు, ఈ దినముల అంతమయందు పరిశుద్ధాత్మ ఖచ్చితంగా కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలనే వ్యాధిని గ్రహిస్తాం, శోధన గ్రహిస్తాం, దుష్టుని వెదిరిస్తాం, వాడు అక్కడి నుంచి పోతాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, దుష్టుడిని గద్దించు, వెదిరించు, అప్పుడు వాడు అక్కడి నుంచి పోతాడు. ఒక దుష్టుడే తెలియదని కూర్చోబెట్టి మంచం మీద కూర్చోబెట్టి కుర్చీలో కూర్చోబెట్టి కాఫీ, టీ, బూస్ట్, ఆల్రెడీ ఇచ్చాడు అనుకో, అది ఏం చేస్తాడు? తర్వాత నిన్ను తాగుతాడు సూపేసుకుని. నీ రక్తం అంతా తాగి నిన్ను అవమానపరిచి, నిందించి, దుఃఖించి, అమ్మ నీకు నాకు అయిపోయింది పని, నువ్వు ఇంక నేను ఏం చేసిన ఒకసారి వెలిగించబడి చదవండి, తర్వాతే రాదా? ఒకసారి వెలిగించబడి ఆత్మపూర్ణ ఆత్మ విషయం అన్నిటిలో పాలు పొంది ఇహ సంబంధమైన వాటిని
శక్తులను నువ్వు జయించిన దానివై ఉండి పడిపోతే బూస్ట్ హార్లిక్స్లు అన్నీ ఇచ్చేసి ఆడు నీ రక్తం తాగేంత వరకు నువ్వు ఎదురు చూస్తే అప్పుడు ఏం జరుగుద్ది? అమ్మా ఇంకా నిన్ను మళ్ళా వెలిగించడం సాధ్యం కనుక ఇంక నాకు నీకు పని లేదని దుష్టుడు కూడా పోతాడు ఇక్కడ నీ దగ్గర నుంచి. దుష్టుడు కూడా ఉండడట అక్కడ. ఎందుకని? మళ్ళీ వెలిగించడం అసంభవం అంటుంది వాక్యం. అప్పుడు ఆడికేం పని ఉంది? ఒకళ్ళు వెలిగించబడతావేమో అని ఒకళ్ళు ఏమైనా కాపుగా ఇచ్చేమో, కానీ ఇంకొకసారి వెలిగించబడి ఆరిపోతే ఇంకా దుష్టుడు కూడా అంటాడు, ఓ ఆరిపోయావుగా, వెలిగించబడి ఆరిపోయావు కాబట్టి ఇంక నేను వెలిగించేది ఏది లేదు, ఇంక నేను కూడా పోతానంటాడు. కాబట్టి ఈ అంచె దినములలో అనేక మంది సంఘాలలోంచి చెదిరిపోతారు, అనేక మంది విశ్వాసం నుంచి పోతారు, అనేక మంది అపోస్తుల బోధ నుంచి మళ్లించబడతారు, అనేక మంది ప్రవక్తల పరిచర్య నుంచి మళ్లించబడతారు, అనేక మంది భౌతిక బోధల వైపు మళ్లించబడి వారి ఈర్షల చేత బంధించబడి అనేకులు దేవుని ప్రత్యక్షతను దూరం చేసుకుంటారు. కానీ ఆ గుంపులో మనం ఉండకూడదు. కాదుకే ఈ దినముల అంతమయందు కుమారుడు ఆత్మ మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. చూడండి, ఈ చివరి 2 వచనాలు చదువుకొని మనం ముగిద్దాం. 28 నుంచి చదువుదామండి. చదవండి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తరువాత కొందరిని స్వస్థపరుచు కృపావరములు గలవారుగాను, కొందరిని ఉపకారము. అబ్బా, ఆత్మల వర్ధెల్లుట్లో కూడా ఇది ఒకటి ఉందండి. సహాయం చేయుట కూడా వర్ధెల్లవే. అయ్యో ఇలాంటి నచ్చవండి పొందుకోవడమే తప్ప మనం తిరిగి ఇవ్వడం అనేది కష్టం కదా. దేవుడు అంటున్నాడు ఆత్మలో మనల్ని ఇచ్చేవారుగా ఉంచుతాడట. హల్లెలూయా. ఈరోజు ఎవరినైనా జాలేస్తుంది అనుకోండి, అయ్యో నేను ఇవ్వలేకపోతున్నాను అనుకోవద్దు. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే ఆర్థికంగా కూడా వర్ధిల్లుతావని ఇది చెప్తుంది వాక్యం. అవునా? నువ్వు ఇచ్చేదానిగా ఉంటావు అంటున్నాడు. ఆత్మలో ఇచ్చేవాడుగా ఉంటున్నావంటే నీకు కలుగుతుందనే కదా అర్థం. అంటే ఫిజికల్గా ఆత్మలో నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఆత్మ సంబంధంగా ఇచ్చేవాడుగా ఉంటావు. హల్లెలూయా. అందుకని ఆత్మలో ఎలా ఉంటావట? ఉపకారము, మంచి పనులు చేసేవాడిగా ఉంటావట. మరి ఆత్మలో వర్ధిల్లడమే కదండి ఇదంతా చెప్పాలి. మరి ఇవన్నిటిని వదిలేసి ఏ వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నావు రోజుని చెప్పాలి. ఇన్ని వర్ధిల్లాలి, లిస్ట్ అవుట్ చేసుకోండి, కంఠపాఠం చేయండి. ఈ దినముల అంతమయందు అద్భుతంగా దేవుడు నిలబెడతాడు. ఇక 2 వచనాలు చదువుకొని ముగింపు ప్రార్థన చేయబోతున్నాను. కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను, కొందరిని నానా భాషలు. దేవుని స్తోత్రం. రాజకీయ పరంగా గౌరవంగా గర్వంగా నిలబడతాడండి. అంటే సేవ చేస్తేనే కాదండి, సొసైటీలో ఒక గొప్ప వ్యక్తిగా పైకి తీసుకొస్తాడు. ప్రభుత్వాలుగా చేసేవాళ్ళుగా ఉంటారంటే ఒక రాజకీయ నాయకులుగా చేస్తాడు, ఒక అధికారులుగా చేస్తాడు, ప్రజల్ని నిలబెట్టే వాళ్ళుగా చేస్తాడు, ఒక గొప్ప వాళ్ళుగా చేస్తాడంట పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటి అభివృద్ధి పరిశుద్ధాత్మ వర్ధిల్లుటలో ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఈ పాటికి నేను ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరలా 21వ దినం నేర్చుకుందాం. హల్లెలూయా. ఇంతటి అభివృద్ధి గురించి పక్కన పెట్టేసి మనం చేసినాం, ప్రభు గోల్డ్ ఎదగట్లేదు, ప్రభు గోల్డ్ ఎందుకు నొప్పిగా ఉన్నాయి, ప్రభు నడుస్తుంటే ఎముకలు ఇలాంటి నొప్పి వస్తున్నాయి, ప్రభు ఈ డ్రెస్ బాగానే ఉంది కానీ ప్రభు ఇంకో డ్రెస్ ఉంటే బాగుంటుందేమో. డ్రెస్సుల మీద, గోల్డ్ రంగుల మీద, వేసుకున్న చెప్పుల మీద, దాచుకుంటున్న కంచాల మీద, గిన్నెల మీద, గ్లాసుల మీద, కళ్ళద్దాల మీద, వంటగదిలో ఉన్న సామానాల మీద, మనుషులు చూస్తున్న మాటల మీద, పనుల మీద, చుట్టాల మీద, బంధువుల మీద, ఫోన్ మీద. ఓయ్ బాబు, ఎంత అభివృద్ధిని పక్కన పెట్టి ఫోన్లో ఏ కూర వండితే ఎలా బాగుంటుంది, పలానా విషయం పలానా వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటుంది. ఈ అభివృద్ధి ఫోన్లు కూడా క్లోజ్ అయిపోతాయి. చాలా భయంకరమైన విషయాలు రాబోతున్నాయి. జాగ్రత్త. ఆత్మలో ఒక్కొక్కరము కనీసం ఒక్కొక్క అభివృద్ధిలోకైనా వెళ్ళుదుమగాక. హల్లెలూయా.
అంత చాలా ఉన్నాయి. అల్టిమేట్గా నువ్వు 3 పొందుకుంటావు, 4 పొందుకుంటావు, 5 ఓకే, అల్టిమేట్గా అన్నీ ఇస్తానంటున్నాడు. ఒకళ్ళకి ఒకటే అని కూడా ఆయన లిమిట్ పెట్టలేదండి. పోనీ నువ్వు ఒక భార్యగా ఉన్నావు, నీకు ఇదే తంట్లా. నువ్వు భార్యగా ఉన్నా, భర్తగా ఉన్నా, యజమానిగా ఉన్నా, తల్లిగా ఉన్నా, తండ్రిగా ఉన్నా, పెద్దదానిగా ఉన్నా, చిన్నదానిగా ఉన్నా, అల్టిమేట్గా నువ్వు ఏమై ఉన్నా నా ఆత్మలో ప్రతి ఆశీర్వాదం నువ్వు కోరినంతగా నేను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. నువ్వు పొందుకున్నంతగా నువ్వు తీసుకుంటావు. హల్లెలూయా. ఇదండి ఆత్మల వర్ధిల్లుతంటే. దీన్ని పక్కన పెట్టి ఇంక వేరే ఏం చెయ్యాలో అని ఆలోచించే మనసును తీసివేస్తే వీటిలన్నిటిని నీ కళ్ళ ముందు పెట్టుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా, ఈ మాటలు మనకిలో దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందా. అవునయ్యా, నేను ఆత్మలో వర్ధిల్లాలనుకుంటున్నాను. ఆత్మలో వర్ధిల్లడం అంటే నా జీవితంలో ఏంటో నాకు నేర్పించారు. ప్రతి ఆశీర్వాదం విషయంలో నేను ఆత్మలో వర్ధిల్లాలనుకున్నానయ్యా. ప్రతి దీవెన విషయంలో నేను ఆత్మలో వర్ధిల్లాలని అపేక్షిస్తున్నానయ్యా, ఇష్టపడుతున్నానయ్యా. అయ్యా, ఇంత అభివృద్ధిని నేను వ్యర్థం చేసుకున్నాయ్యా. నీ ఆత్మ ఎందలి అభివృద్ధిని నా జీవితంలో ప్రతిబింబింప చేయండి. ఇప్పుడే నీ ఆత్మ ఎందలి అభివృద్ధి నాకు ఇస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నా ఆత్మలందలి అభివృద్ధిని నీకు ఇస్తున్నాను. నువ్వు అపేక్షించిన ఎడల ఇప్పుడే దాన్ని తీసుకోబోతున్నావు. ఈ నెల నుండి, ఈ క్షణము నుండి దేవుడి యొక్క ఆత్మ సంబంధమైన అభిషేకాన్ని, అభివృద్ధిని నీలో నుండి నేను కనపరచబోతున్నాడు. ఆత్మ యందు అభివృద్ధి నీలో నుండి ఆయన కనపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శోధించవద్దు, ఆత్మను శోధించవద్దు. ఎందుకంటే నీలో ఏ కార్యము చూడలేవు, ఎప్పటికీ చూడలేవు. నువ్వు నమ్ము. ఇప్పుడే నీలో నుండి ఆత్మదేవుడు కార్యములు ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.